హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. ఇప్పుడు ఈ వీడియోలో ఒక ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన ప్రాబ్లం చేద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ అట్ బి ఇఫ్ tan a is equals to 1 then verify that 2 sin a cos a is equals to 1 అన్నారు. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో యాంగిల్ అనేది రైట్ యాంగిల్ అనేది బి దగ్గర ఉన్నదని చెప్పారు. tan a అనేది 1 అయినప్పుడు 2 sin a cos a ఈజ్ ఈక్వల్స్ టు 1 అని వెరిఫై చేయమన్నారు. సో మనం ముందు ఏం చేద్దాం అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ముందు డ్రా చేసుకుందాం మనం. సో రైట్ యాంగిల్ మనం డ్రా చేసుకున్నాం. సో ఇందులో ఏం చేద్దాం అంటే మనకి వాళ్ళు ఏమన్నారు, మనకి రైట్ యాంగిల్ అట్ బి అన్నారు. సో రైట్ యాంగిల్ అట్ బి దగ్గర తీసుకున్నాం. సో రైట్ యాంగిల్ అట్ బి కాబట్టి మనం బి రైట్ యాంగిల్ దగ్గర రాసుకున్నాం. ఇంకా రిమైనింగ్ వర్టిసెస్ ఏంటి, ఏ సి. సో ఏ సి తీసుకున్నా. మన ఇష్టం, ఏ అనేది కిందను కూడా తీసుకోవచ్చు, మేడను కూడా తీసుకోవచ్చు. నేను ఏ పైన తీసుకున్నాను. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఇఫ్ tan ఏ అన్నారు. tan ఏ అంటే అర్థం ఏంటి, యాంగిల్ ఏ దగ్గర ఉందని అర్థం. మనం యాంగిల్ ఏ దగ్గర తీసుకున్నాం. సో ఇప్పుడు మనం సైడ్స్ అనేది మనం డినోట్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ హైపోటెన్యూస్ కాబట్టి ఏసీ హైపోటెన్యూస్ అవుతుంది. వేసేసాం. యాంగిల్ అనేది ఏ దగ్గర ఇచ్చారు. సో యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ బీసీ. సో అది మనకి ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏ సైడ్ మిగిలింది, మనకి ఏబి మిగిలింది. సో ఏబి అనేది మనకి ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో ఎడ్జసెంట్ కూడా వేస్తాం. ఇప్పుడు మనం గివెన్ డేటా వేసుకొని ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం. సో సొల్యూషన్ గివెన్ డేటా ఏమి ఇచ్చారు, మనకి tan a ఒకటి ఇచ్చారు. సో tan a వేసుకుందాం. tan a is equals to 1. సో tan a is equals to 1 వేస్తాం. tan అంటే ఏంటో మనకి ఇక్కడ ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఈ ఫిగర్ బట్టి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, మనకి బీసీ అవుతుంది. సో బీసీ వేసుకున్నాం. నెక్స్ట్ అడ్జసెంట్ ఏమవుతుంది, ఏబి అవుతుంది. సో ఏబి వేసాం. సో ఇక్కడ tan a is equals to 1 అన్నారు. సో బీసీ is equals to ఏబి ఏమవుతుంది, 1 అవుతుంది. సో దేర్ ఫోర్ బీసీ బై ఏబి is equals to 1 అవుతుంది. సో ఇప్పుడు బీసీని ఇలా వేసుకుంటాం. ఏబిని రైట్ సైడ్ పంపించాను కాబట్టి క్రాస్ మల్టిప్లై అవుతుంది. సో 1 ఇంటూ ఏబి. సో మనకి ఏమొచ్చింది ఇక్కడ, బీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఆపోజిట్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ టు అడ్జసెంట్ కూడా రెండు సేమ్ లెంత్ లో ఉన్నాయి. tan a ఈజ్ ఈక్వల్స్ టు 1 అయింది కాబట్టి. సో అది మనం రాసుకున్నాం. నెక్స్ట్, సో మనకి రెండు సైడ్స్ ఈక్వల్ అని తెలిసింది కానీ ఎంత లెంత్ అని తెలియదు. సో ఆ లెంత్ ని మనం ఎక్స్ అని అనుకుందాం. సో లెట్ us assume BC is equals to AB is equals to X. సో ఆపోజిట్ ని అడ్జసెంట్ ని రెండింటిని కూడా X అని అనుకున్నాం. సో మనకి రెండు సైడ్స్ యొక్క లెంత్ తెలిసిపోయింది. ఇంకొక థర్డ్ లెంత్ మనకు తెలియలేదు. సో అప్పుడు ఏం చేస్తాం, మనం పైథాగరస్ థీరం యూజ్ చేస్తాం. సో యూజింగ్ పైథాగరస్ థీరం, పైథాగరస్ థీరం ఏం చెప్తుంది మనకి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. సో మనకు తెలియదే హైపోటెన్యూస్ స్క్వేర్. సో హైపోటెన్యూస్ స్క్వేర్ మన ఫిగర్ లో ఏముంది, ఇక్కడ ఫిగర్ వేసి చూపిస్తాను. మన ట్రయాంగిల్ ఇలా ఉంది. బి అనేది రైట్ యాంగిల్ దగ్గర ఉంది. ఇక్కడ ఏ తీసుకున్నాం, ఇక్కడ సి తీసుకున్నాం. సో యాంగిల్ అనేది ఏ దగ్గర తీసుకున్నాం మనం. సో ఇప్పుడు ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెన్యూస్ అనుకున్నాం కదా. సో ఇప్పుడు మనకి హైపోటెన్యూస్ సైడ్ ఏముంది, ఇక్కడ ఈ ఫిగర్ బట్టి మనకి ఏసీ. సో ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ ఏంటి మనకి బీసీ. సో బీసీ హోల్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ ఏంటి మనకి ఇక్కడ ఏబి. సో ఏబి హోల్ స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ అలా మనం రాసుకున్నాం. బీసీ ఏబి ఎక్స్ అనుకున్నాం కాబట్టి రెండు కూడా మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ రాసుకున్నాం. సో ఏమవుతుంది మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ అవుతుంది. సో 2x స్క్వేర్ రాసుకున్నాం. ఇప్పుడు మనకి ఏసీ హోల్ స్క్వేర్ ఉంది. స్క్వేర్ మనకి రైట్ హ్యాండ్ సైడ్ వేసుకుంటే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది. సో ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2x స్క్వేర్. సో ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు మన రూట్ ఓవర్ 2x స్క్వేర్ రాసుకోవచ్చు, √2 ఇంటూ √x హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి సెకండ్ టర్మ్ ఏంటి ఉంది, √x స్క్వేర్ అని ఉంది. సో √x స్క్వేర్ ఉందంటే మనకి ఇక్కడ స్క్వేర్
రూట్ 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో అప్పుడు మనకి ఏం మిగిలింది, మనకి అక్కడ ఎక్స్ మిగిలింది. సో అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ, √2 ఇంటూ ఎక్స్. సో దేర్ ఫోర్ ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ ఎంత వచ్చింది మనకి, √2x వచ్చింది. సో మనకి ఇక్కడ 3 సైడ్స్ కూడా మనకి తెలిసిపోయాయి. ఆపోజిట్ ఎడ్జసెంట్ రెండు కూడా ఎక్స్ అనుకున్నాం. దాన్ని బట్టి మనకి ఏసీ ఎంత వచ్చింది, √2x వచ్చింది. ఇప్పుడు రిమైనింగ్ సమ్ చేద్దాం. సో మనకి ఏమి ఇచ్చారు క్వశ్చన్ లో, మనకి 2 sin a cos a is equals to 1 అని వెరిఫై చేయమన్నారు. సో 2 sin a cos a చేయాలంటే ముందు మనకి sin a cos a వాల్యూస్ మనం రాసుకోవాలి. సో sin a cos a వాల్యూస్ మనం రాసుకుందాం. sin a is equals to opposite by hypotenuse. Next cos a is equals to adjacent by hypotenuse. సో మనకి ఫిగర్ లోని చూడండి, ఆపోజిట్ సైడ్ ఏంటి బీసీ, అడ్జసెంట్ సైడ్ ఏబి అండ్ హైపోటెన్యూస్ ఏసీ. సో దాన్ని బట్టి మనం రాసుకుందాం ఇక్కడ. సో సైన్ ఏ ఏమవుతుంది మనకి ఇక్కడ, ఆపోజిట్ సైడ్ వచ్చేసి బీసీ అండ్ హైపోటెన్యూస్ సైడ్ ఏసీ. ఇక్కడ కాస్ ఏలో ఎడ్జసెంట్ వచ్చేసరికి ఏబి, హైపోటెన్యూస్ ఏసీ. సో మనకి ఇక్కడ ఏమనుకున్నాం, ఆపోజిట్ సైడ్ ని ఎక్స్ అని అనుకున్నాం కదా, మనం ఆపోజిట్ ఎడ్జసెంట్ ని ఎగ్జిన్ చేసుకున్నాం. సో ఎక్స్ రాసుకుందాం. సో ఎక్స్ రాసుకున్న తర్వాత మనకి పైథాగరస్ థియరం యూజ్ చేసినప్పుడు మనకి హైపోటెన్యూస్ ఎంత వచ్చింది, మనకి ఇక్కడ √2x వచ్చింది. సో √2x వేసుకున్నాం. ఇక్కడ కూడా సేమ్ అంతే, ఎడ్జసెంట్ ని కూడా మనం ఎక్స్ అనుకున్నాం, హైపోటెన్యూస్ వచ్చి √2x వచ్చింది. సో ఇక్కడ చూడండి మనకి న్యూమరేటర్ లోని డినామినేటర్ లోని ఎక్స్ ఉన్నాయి. సో ఎక్స్ కామన్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో మనకి ఫైనల్ గా ఏం వచ్చినట్లు, ఇక్కడ 1/√2 వచ్చినట్లు. అంటే sin a is equals to 1/√2. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ 1/√2. సో ఇక్కడ ఏంటి మనకి cos a కూడా √2 అని అర్థం, 1/√2 వచ్చింది. సో క్వశ్చన్ లో ఏం వెరిఫై చేయమన్నారు, మనకి 2 sin a cos a వెరిఫై చేయమన్నారు. సో మనం వేసుకుందాం. 2 ఇంటూ sin a ఎంత వచ్చింది మనకి 1/√2, cos a ఎంత వచ్చింది మనకి 1/√2. సో ఇప్పుడు ఏమవుతుంది, 2 కామన్ గా వేసుకోండి. 1 ఇంటూ 1 అవుతుంది. డినామినేటర్ లో వచ్చేసరికి √2 ఇంటూ √2 ఉంది. √2 ఇంటూ √2 ఎంత అవుతుంది మనకి, √2 హోల్ స్క్వేర్. సో ఇక్కడ చూడండి స్క్వేర్ ఉంది, √2 ఉంది. సో రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఎలా క్యాన్సిల్ అయిపోతుంది అంటే, స్క్వేర్ రూట్ అంటే 1/2, తర్వాత పవర్ 2 ఉంది. 1/2 ఇంటూ 2 ఏమవుతుంది, 2 మనకి 1/1 అవుతుంది. సో అందుకని ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకి ఇంకేం వచ్చింది ఆన్సర్ ఇక్కడ, 2 ఇంటూ 1/2. సో ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్, ఎందుకంటే 2 1s క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకి ఫైనల్ గా మిగిలింది 1. సో వాళ్ళు అన్నట్లుగా మనం వెరిఫై చేస్తాం కదా, therefore 2 sin a cos a is equals to 1. hence proved, మనం ప్రూఫ్ చేస్తాం. సో చూడండి మళ్ళీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ లో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందంటే ఏబిసి. సో దాంట్లో రైట్ యాంగిల్ అనేది బి దగ్గర ఉంది. tan a 1 అయినప్పుడు 2 sin a cos a 1 అని వెరిఫై చేయమన్నారు. సో వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారంగా మనం ఏం చేసామంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకున్నాం. వాళ్ళు చెప్పినట్లుగా రైట్ యాంగిల్ అనేది బి దగ్గర వేసుకున్నాం. tan a అన్నారు. సో యాంగిల్ అనేది ఏ దగ్గర ఇచ్చారు. సో అందుకని ఏ దగ్గర మనం థీటా తీసుకున్నాం. సో ఏ దగ్గర థీటా తీసుకున్నాం కాబట్టి ఏకి ఆపోజిట్ గా ఉన్న సైడ్ బీసీ కాబట్టి అది ఆపోజిట్ అని రాసుకున్నాం. నెక్స్ట్ యాంగిల్ రైట్ యాంగిల్ బి దగ్గర ఉంది. సో బీకి ఆపోజిట్ గా ఉన్న సైడ్ ఏసీ, సో అది హైపోటెన్యూస్, ఇంకా రిమైనింగ్ సైడ్ ఎడ్జసెంట్. సో మనకి tan a is equals to 1 అన్నారు. సో tan a అవుతుంది మనకి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ అవుతుంది. సో ఆపోజిట్ సైడ్ ఇక్కడ ఏముంది, ఫిగర్ బట్టి బీసీ అవుతుంది, ఎడ్జసెంట్ వచ్చి ఏబి అవుతుంది. సో బీసీ బై ఏబి ఈజ్ ఈక్వల్స్ టు tan a 1 అనుకుంటే ఈజ్ ఈక్వల్ టు 1 వేస్తాం. సో మనకి ఏమవుతుంది, బీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి వచ్చింది. అంటే బీసీ ఎంత లెంత్ ఉంటుందో మనకి ఏబి కూడా అంతే లెంత్ ఉంటుంది అని అర్థం. సో దీన్ని బట్టి మనకి 2 సైడ్స్ తెలిసిపోయి బీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి సేమ్ అనేసి. సో మనం ఎంత సేమ్ అనేది మనకు తెలియదు. సో దాన్ని మనం ఏమనుకున్నాం అంటే లెంత్ ని ఎక్స్ అనుకున్నాం, ఎజ్యూమ్ చేసుకున్నాం. సో రెండింటిని బీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి ఎక్స్ అని ఎజ్యూమ్ చేసుకున్నాం. ఎక్స్ ఎజ్యూమ్ చేసుకున్న తర్వాత అయినా సరే మనకి ఇంకొక సైడ్ కావాలి. అది ఏం సైడ్ అయితే మనకి హైపోటెన్యూస్ సైడ్ కావాలి. సో మనకి 2 సైడ్స్ ఉన్నాయి, ఒక సైడ్ లేదు అంటే మన పైథాగరస్ థియరం కావాలి కాబట్టి, సో పైథాగరస్ థియరం ప్రకారంగా హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్ ఫార్ములా వేసుకున్నాం. హైపోటెన్యూస్, ఆపోజిట్, ఎడ్జసెంట్ ఈ వాల్యూస్ ని మన ఫార్ములాలో వేసుకొని మనం సాల్వ్ చేయగా ఎంత వచ్చింది మనకి, హైపోటెన్యూస్ వాల్యూ √2x వచ్చింది. సో ఇప్పుడు మనకి హైపోటెన్యూస్ వస్తుంది, ఆపోజిట్ వస్తుంది,
ఎలిసెంట్ వస్తుంది. సో క్వశ్చన్లో ఏమన్నా ఫైండ్ అవుట్ చేయమన్నారు, వెరిఫై చేయమన్నారు, 2 sin A cos A 1 అని వెరిఫై చేయమన్నారు. సో దాన్ని బట్టి sin A cos A వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాను. అంత వచ్చే 1/√2 వచ్చింది రెండు కూడా. సో రెండింటిని మల్టిప్లై చేసి ఇంటూ 2 చేయగా మనకి ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో దీన్ని బట్టి మనకి వాళ్ళు చెప్పినట్లుగా ఈ 2 sin A cos A 1 అని మనం ప్రూఫ్ చేస్తాం. సో ఇక్కడతో ఈ ప్రాబ్లం అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ప్రాబ్లంలో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లుగా ఉంటే నాకు కమెంట్ చేయండి. మీ డౌట్ ని తప్పకుండా క్లియర్ చేస్తాను. మీకు ఎంత చిన్న డౌట్ ఉన్నా సరే మీరు మొహమాట పడద్దు, ఎలాంటిది అయినా సరే నేను చెప్తాను. ట్రిగ్నోమెట్రీ అనే కాదు, మీకు ఏ చాప్టర్ అయినా సరే డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఆ కాన్సెప్ట్ రాయండి, మేము ఆ కాన్సెప్ట్ మీద వీలైతే వీడియోస్ కూడా చేస్తాను నేను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు వస్తుంటాయి. నేను మ్యాథ్స్ అన్ని కూడా ఒక ప్లేలిస్ట్ పెడుతున్నాను. సో ఆ ప్లేలిస్ట్ మీరు ఫాలో అయిపోతే మొత్తం ప్లెయిన్ గా ఉంటాయి వీడియోస్ అన్ని కూడా. సో నా వీడియోస్ మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నారు, దీనివల్ల మీరు నేర్చుకుంటున్నారని అనిపిస్తే మీకు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, వాళ్ళు కూడా చూడమనండి, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయమనండి. సో నాకు ఇంకా మోటివేషన్ లాగా ఉంటుంది. ఎక్కువ మంది చూస్తున్నారు, ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అంటే నా వీడియోస్ అందరికీ నచ్చుతున్నాయని నాకు కూడా అనిపిస్తుంది. సో అలాగ అనేటప్పుడు నేను కూడా ఇప్పుడు ఒక్కొక్క వీడియో చేస్తున్నాను కదా, ఇంకొంచెం వీడియోస్ కూడా పెంచుతుంటాను, 2 డేస్ 3 డేస్ చేస్తాను. మాక్సిమం ట్రై చేస్తాను ఎక్కువ వీడియోస్ చేయడానికి. మీ చాప్టర్స్ ఏదైతే డౌట్ ఉన్నా కూడా నాకు రాయండి. ప్రజెంట్ ట్రిగ్నోమెట్రీ అందరికి టఫ్ అనుకుంటున్నారు కాబట్టి ట్రిగ్నోమెట్రీ చెప్తున్నాను. ఇంకా మిగతా ఏ చాప్టర్ కావాలో చెప్పండి, ఆ చాప్టర్ మీకు వీడియోస్ మొత్తం చేస్తాను. ముందు నేను కాన్సెప్ట్స్ చెప్తాను, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చెప్తాను టెక్స్ట్ బుక్ లో తీసుకొని. సో మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్ చేసిన తర్వాత మీకు కొంత కాన్సెప్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ తర్వాత ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాం. ఒక్కొక్క ప్రాబ్లం కూడా మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిగర్ ఏంటి, ఎలాగొచ్చింది, నెక్స్ట్ క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు. సో ప్రాబ్లమ్ స్టెప్ బై స్టెప్ ప్రతిది కూడా మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలా చూడడం వల్ల మీకు ఈ మ్యాథ్స్ కూడా ఈజీగా అవుతుంది. సో ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.